కూరంతా బాగా చేసి, కూరలో ఉప్పు వేయడం మర్చిపోతే కూర ఎంత సప్పగా ఉంటుందో, అలాగే మనం ఏదైనా వండుతున్నప్పుడు ప్రేమ, అభిమానం, ఆప్యాయత అన్నీ కలగలిపి వండితే, ఒకవేళ కూరలో ఉప్పు లేకపోయినా ఒక్కొక్కసారి మనకి గుళ్ళల్లో పెట్టే ప్రసాదంలో వాళ్ళు ఆకుకూరల్లో ఉప్పేయరండి. అసలు తింటుంటే కమ్మగా అసలు దీంట్లో ఉప్పు లేదన్న విషయం కూడా మర్చిపోతాం. అలా మీరెవరైనా గుళ్ళో అంటే నేను తిన్నాను కాబట్టి ఆ టేస్ట్ నాకు తెలుసండి. వాళ్ళైతే ఉప్పు వేయరు. అలాగే స్వామీజీలకు వంట చేసినప్పుడు కూడా కూరల్లో ఉప్పేయరు. అసలు టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. అక్కడ మనకి ఉప్పు లేకపోయినా టేస్ట్ ఎందుకు బావుంటుంది? భక్తి భావం. అలాగే మనం వంట చేసేటప్పుడు కూడా అవి లేవు, ఇవి లేవు అని ఊరికే బాధపడి కన్నా ఉన్నదాంతోటే కాస్తంత టెంప్టింగ్‌గా, అట్రాక్టింగ్‌గా చేస్తే మనకి మామూలు రైస్ అయినా కూడా బిర్యానీలాగా సూపర్ ఉంటుంది. చాలా సింపుల్‌గా, ఈజీగా ఈ బిర్యానీలో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదండి. ఇంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోయింది. చేయడానికి బద్ధకం. అప్పటికప్పుడు ఈజీగా చాలా స్పైసీగా ఓన్లీ గరం మసాలా, కారం, ఉప్పు, జస్ట్ దాల్చిన చెక్క, లవంగం ఇంతే వేసాను. బఠానీ, మిల్ మేకర్ అలాగే ఆలుగడ్డ. మనం చేసే విధానంలో కూడా టేస్ట్ అన్నది బాగొస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.